స్టార్స్ని నమ్ముకోకుండా చిన్నవాళ్లతో కొత్త వాళ్లతో సినిమాలు తీసి హిట్లు ఇచ్చాడు తేజ. ఆయన చేతుల మీదుగా చాలా మంది నటులు టెక్నీషియన్స్ వెలుగులోకొచ్చారు. అయితే కొన్నేళ్లుగా తేజ హిట్లు లేక తన వైభవాన్ని కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ తనకు తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈసారి కొత్త వాళ్లతో కాకుండా రానా, కాజల్ లాంటి స్టార్ క్యాస్ట్ ని పెట్టి నేనే రాజు నేనే మంత్రి టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీపై ఓ చిన్న లీక్ బయటికి వచ్చింది. ఇదో పొలిటికల్ సెటైర్ అట. చట్టంలో ఉన్న లోసుగులు, వ్యవస్థలో ఉన్న డొల్లతనం ఉపయోగించుకొని అడ్డంగా ఎదిగే ఓ వ్యక్తి కథట. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశారట తేజ. క్లైమాక్స్ లో కోర్టు సీన్ ఒకటి రాసుకున్నారు. విశేషమేంటంటే కోర్టు హీరో రానాకి ఉరిశిక్ష అమలు చేస్తుందట. జనరల్ గా ఇలాంటి యాంటీ క్లైమాక్స్లు టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చవు. అయితే ఇది తేజ సినిమా, అందుకే ఉరిశిక్ష అమలును కూడా ఇందులో చూపిస్తారని టాక్. మొత్తం మీద చాలా రోజుల తర్వాత స్టార్ ప్యాకింగ్తో తేజ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.